ఈ మధ్య చూసారు మార్కెట్ చాలా వాలటిలిటీ అయింది. బికాస్ ఆఫ్ సో మెనీ రీజన్స్ కావచ్చు. కొన్నాళ్ళు టారిఫ్ వార్ అన్నారు. కొన్నాళ్ళ తర్వాత ట్రేడ్ వార్ అయింది. తర్వాత ఇప్పుడేమో అమెరికా, ఇరాన్ వార్ అయితే వచ్చింది బాగానే. సో మార్కెట్ బాగా కొలాప్స్ అయింది. ఇట్లాంటి టైంలో కూడా కొద్దో గొప్పో పడుతున్నాయి కానియండి, పెద్ద భారీగా పడట్లేదు ఇవి. సో మనకు మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా కంపేర్ చేసినా, అలాగే ఏఎఫ్ కన్నా కంపేర్ చేసినా కూడా పీఎంఎస్‌లు కొంచెం బాగానే రాణిస్తున్నాయండి. అలాంటి వాటిలో కొన్ని బియాండ్ ఉంది, కార్లియాన్ ఉంది. అలాగే చూస్తే మనకి ఇప్పుడు 2.2 ఉంది. సో ఇట్లాంటివన్నీ కొన్ని కొన్ని మంచి మంచి పీఎంఎస్‌లు ఉన్నాయండి. అవి మార్కెట్‌లో పెద్దగా వాటి ఇంపాక్ట్ అయితే లేదు. సో మనకి కొంచెం గణనీయంగా రిటర్న్స్ అయితే బాగా వస్తున్నాయి. సో మనం ఓన్లీ ఒక 3 ఇయర్స్ బ్యాక్ ఉన్న పీఎంఎస్ కానియండి, 4 ఇయర్స్ బ్యాక్ ఉన్న పీఎంఎస్ కానియండి, మనం చేయడానికి కొంచెం ఇబ్బంది పడతాము. కానీ ఏదైతే పీఎంఎస్ కంపెనీ మనకి లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఉంది మార్కెట్‌లో గణనీయంగా ఇయర్ ఆన్ ఇయర్ మంచి రిటర్న్స్ అయితే ఇస్తున్నారో, వాటిని మనం ప్రాంప్ట్‌గా ఇన్వెస్ట్‌మెంట్ అయితే చేయొచ్చని చెప్తున్నాను. సో అదండి 2.2 పీఎంఎస్ చాలా బాగుంది. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళ సీఏజీఆర్స్ కూడా ఎక్సలెంట్‌గా ఉన్నాయి. అలాగే నెక్స్ట్ బెస్ట్ వచ్చి మనకి బియాండ్ కానియండి, కార్లియన్ కానియండి, ఇలాగే స్టాలిన్ కానియండి, మనకి గ్రీన్ లాటిన్ కానియండి, ఇట్లాంటి చాలా చాలా పీఎంఎస్‌లు మనకి అందుబాటులో ఉన్నాయి. సో కేవలం బ్రాండెడ్ కాకుండా నాన్ బ్రాండెడ్ కూడా ట్రై చేయండి. ఇవి మీకు బాగా రిటర్న్స్ ఇస్తాయని చెప్తున్నాను. థాంక్ యూ.